ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో గురు శుక్రులు ఇద్దరు, మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు, మిత్రులే. ఎవరి పనాలు చేసుకుంటారు. దేవతల గురువు ఆయన గురుడు, రాక్షసుల గురువు శుక్రుడు. ఒకళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు. ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే. కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల కొల్లబట్టుకుపోతున్నారు అనమాట. అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తాయి కోట్లు అంటే, ఇంకా మీ రేంజ్కి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారు అనమాట. ఇకపోతే ఈ యొక్క ఆ, శుక్రుడు అనగానే ఏంటంటే ఇహపరలోకాలు. పరలోకాన్ని గురుడిస్తాడు. ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు. ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు, ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా. ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడు ఉన్నాయా సినిమా యాక్టర్లని? యా, ఐ హ్యావ్ ఇట్ అని ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా. సో ఈ విధంగా ఈ యొక్క మీ ఆ, ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో, మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు, ఎవరు, మా కళాభినేత్రి వాణిశ్రీ, ఎలా ఒక పెద్ద కారు వస్తుంది, అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది, హీరోయిన్. ఎక్కిన తర్వాత 6 నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్, బ్రహ్మాండంగా చెప్పింది ఆవిడ అసలు. లాంగ్ డ్రైవ్ అండ్ లవ్ డ్రైవ్. ఆ తర్వాత 6 నెలలకు మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది. అద్భుతంగా చెప్పారు అనమాట. సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు 12 రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి, మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు, ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది ఈ గురు శుక్రులు నిర్దేశిస్తారు. దీంతో పాటు మనకి మీనరాశిలో శని ఉన్నాడు. అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలు ఉన్నాయి, అపనిందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే, మరి అతను గురు శుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖ్యంగా ఊడిపోయింది, కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి. అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అపనిందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా, చాలామంది, 1 or 2. ఇదంతా కూడా గురు శుక్రుల యొక్క ప్రభావం. కాబట్టి మీకు ఈ యొక్క గురు శుక్రుల కాంబినేషన్లో, అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడం, ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి ఉండడము, ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి. కాబట్టి ఈ 12 రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకుందాం. ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం, కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాదు. ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ, ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతున్నాము. కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ, ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య, అలాగే దీపు శర్మ, వీళ్ళంతా కూడా, గాంధీ, వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం 100 మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే 100 మంది జ్యోతిష్కులు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పడం జరిగింది. దీనికోసం పూర్తిగా సీరియస్గా తెలుసుకోవాలి. మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం,
అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి, పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అంటే మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి, ఎందుకంటే డైరెక్ట్గా గురువు గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది. కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు. గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడటం వేరుంటుంది. అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం, ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి. సదా మీకు సేవలో ఉంటాం. మరి ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఈ గురు శుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి గురు శుక్రులు కలిశారు, అష్టమ స్థానంలో ఉన్నారండి. మిమ్మల్ని డ్యామేజ్ చేసి పారేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు వృశ్చిక రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో నెంబర్ 1గా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అసలు ఏం జరుగుద్దులే అని చెప్పేసి కెలుక్కొని మరీ వెళ్తూ ఉంటారు అనమాట చాలా మంది. అటువంటి వాళ్ళకి ఈ గురు శుక్రుల ప్రభావం వలన ఆప్తుల్ని మిస్ అవుతారు. మీరు మంచి వాళ్ళని వదిలేసి చెడ్డవాళ్ళు కబుర్లు చెప్తున్నారు కదా అని వాళ్ళ కబుర్లు ఏంటో మరి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురు శుక్రుల ప్రభావం వలన ముఖ్యంగా మగవాళ్ళు వీళ్ళందరూ కూడా అత్తగారు సమస్యల్లో సృష్టించడం, మీ అమ్మతో మీ నాన్నతో మీరు మాట్లాడుకుంటున్న అత్తగారు ఇంటర్ఫియర్ అయిపోవడం, లేదా మీ ఆవిడ ఇంటర్ఫియర్ అయిపోవడం, మీ అందరి మీద పోలీసుల కేసులు మీరు పెట్టుబడేసేయడం, మీ అమ్మ మీద మీ నాన్న మీద వీళ్ళందరి మీద కూడా. మరి అది కూడా పక్క ఈ ఊరిలో పెడితే ఈజీగా వెళ్ళిపోతారు కాబట్టి వైజాగ్ లాంటి ఊర్లో పెట్టేయడం, బెంగళూరు నుంచి మీరు హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యి అపార్ట్మెంట్ తీసుకొని కొడుకు దూరంగా ఇల్లు తీసుకోవడం, మీరు లాయర్ అయ్యండి మీ మీద పెట్టేయడం, ఈ రకంగా బేభత్సాలుగా ఉంటాయన్నమాట. మళ్ళీ ఏమిట్రా అంటే ఈ గురు శుక్రుల ప్రభావం వల్ల, అందులో గురువు శుక్రుడు ఇద్దరు గురువు కాబట్టి గురువుని తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్ కేసు. అయ్యా జ్యోతిష్కులు గారు, అయ్యా పండితులు గారు రండి, ప్రవచనకారులు గారు రండి, మేము మీ ప్రవచనాలు వింటూ ఉన్నాం, మీ చేత జ్యోతిష్యం చెప్పించుకుంటా ఉన్నాం, మన దగ్గర చెప్పించుకోకపోయినా సరే వేరే జ్యోతిష్కులు మీ ఫీల్డ్ వాళ్ళ చేత చెప్పించుకుంటున్నాం కాబట్టి వచ్చి ఈ సమస్యలను పరిష్కారం చేయండి, వచ్చి సిఐతో మాట్లాడండి, ఏసీపీతో మాట్లాడండి అంటే ఎక్కడ వస్తారు? వీళ్ళు రారు కదా. అక్కడే తెలిసిపోద్ది ఎవడ గురువు కాదు. ప్రవచనాలు మా నాయకంటి గారు ఉన్నారు, మల్లికార్జున శర్మ గారు, ఆయన్ని అడిగితే ఏమంటారంటే ఆయన ఈ కోర్టు కేసులు, ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ లంది తెగవమ్మా, పోలీస్ స్టేషన్కి వచ్చి మనం మాట్లాడరా మొగడా అంటే ఈ చెప్తారు. అంటే పోలీస్ స్టేషన్ ఎందుకు భయపడాలి? అది మన దేవాలయం. పోలీసు వాళ్ళు అంటే రాక్షసుల, దే ఆర్ అవర్ గాడ్స్. మంచిగా రీకన్సైల్ చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళని భూతద్దాలలో చూపించేసి భూతాల కింద కోర్టులని పోలీస్ స్టేషన్లని పూజలు చేసుకోండి, హోమాలు చేసుకోండి, చెట్ల చుట్టూ తిరగండి, పొట్ల చుట్టూ తిరగండి, సమస్యలు పరిష్కారం అవుతాయి. మేము మాత్రం రాము. ఈ పోనీ లాయర్లు పెట్టుకుందాం డబ్బులు అంటే వాళ్ళేమో మేము పోలీస్ స్టేషన్ లోనకు రాము, జస్ట్ అలాగా మీకు మాకు సంబంధం లేనట్టు మూలం కూర్చుంటాం, అబ్జర్వ్ చేస్తాం అంటాడు లాయర్లు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ముందుకెళ్ళి మాట్లాడే అంత సీన్ లాయర్లకు ఉండదు, జుడిషియరీకి పోలీస్ డిపార్ట్మెంట్కి పడదు కొంతమందికి. సో ఇటువంటి సమయంలో గురు శుక్రులు ఇద్దరు కలిశారు కాబట్టి నిజమైనటువంటి గురువు వెళ్తాడు. నేను వెళ్ళాను, వైజాగ్ వెళ్ళి సెటిల్ చేసి వచ్చాను గొడవ. ఐ టాక్డ్ విత్ ద కమిషనర్, ఐ టాక్డ్ విత్ ద డీసీపీ, ఐ టాక్డ్ విత్ ద ఏసీపీ అండ్ సిఐ మేడం చాలా మంచి ఆవిడ. సో ద ప్రాబ్లమ్ వాజ్ రిజాల్వ్డ్. అంటే ఇక్కడ మనం చేసుకోవాల్సింది అదంతా ఏ ప్రభావం అంటే గురు శుక్రుల ప్రభావం అన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏమిటిరా గొడవ అంటే వృశ్చిక రాశి వాడికి గురు శుక్రుడు వచ్చాడు, అక్రమ సంబంధం కేసు ఉంది. భర్త అత్తగారికి మామగారికి, కొత్త అత్తగారికి కొత్త మామగారికి ఆ అమ్మాయి బంగారాలు అవి కొనేస్తుంది, ఇలా అమ్ముడైపోయారంటది భార్య. అంటే సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో. సో ఇవన్నీ ఎందువల్ల వచ్చినాయి? మరి ఇతను ఎడ్యుకేటెడే, అమ్మాయి ఎడ్యుకేటెడ్, ట్రయాంగిల్ స్టోరీ ఎడ్యుకేటెడే. బై వాట్ ఈస్ సో ఇట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ గురు శుక్ర.
అర్ధాష్టమ రాహు, పంచమ ఈ యొక్క శని. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి దీనికి మనము చాలా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సింపుల్ యూట్యూబ్ రెమెడీస్ ఏంటంటే ఆ రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలంపావు మినిమం ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులను నల్లని వస్త్రాలను పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్లలో జరిపించుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.